హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీమర్చలు. ఈరోజు మన వీడియోలో సేమియా ఉప్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి సేమియా ఉప్మా చేసేటప్పుడు అంటుకుపోవడం, ముద్దవడం, పొడి పొడిగా రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సేమియా వేయించాల్సిన అవసరం ఉండదు. సేమియా ఉప్మాకి నేను బాంబినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఉప్మా ఏదైనా సరే వేరుశెనగ నూనెతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు. సేమియా ఉప్మాకి కారం ఎక్కువ పట్టదు, అలాగే ఉప్పు కూడా తక్కువే పడుతుంది. కొంచెం కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో 1, ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ చిన్న టమాటో వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, కూరగాయ ముక్కలు ఇలా వేగినాయి కదా, ఇలా వేగాక ఒక గ్లాస్ సేమియాకి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. కొంతమంది సేమియా ఉప్మాకి పొడి పొల్లాడుతుందని సేమియాని వేయించి చేస్తారు, కానీ వేయించాల్సిన అవసరం ఉండదండి. వేయించకుండానే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే ఇంకాస్త ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో అవసరం ఉండదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మీకు ఉప్మా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికే లోపల మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సమానంగా ఉడుకుతుంది. చాలా త్వరగా అయిపోతుందండి, అస్సలు టైం పట్టదు. అలాగే ఈ ఉప్మా వేడివేడిగా తింటే బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇంతకన్నా మరీ దగ్గర పడే వరకు అవసరం ఉండదు. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో, పొడి పొడిగా ఉంటుంది, మీకేమాత్రం అంటుకోదు. ఇంతేనండి, సేమియా ఉప్మా తయారైంది. ఇది ఇలా వేడివేడిగా నిమ్మకాయ పిండుకొని కారపొడి నంచుకొని తింటే బాగుంటుంది. లేదా ఇలా ఉట్టిగా కూడా తినేయచ్చు. నేను కరివేపాకు కారపొడి వేశానండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుందాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.